ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. మరొక దినము మీతో ఈ విధంగా దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయం కొరకే, ఆయుష్ కొరకే దేవాతి దేవునికే మహిమ కలుగునుగాక. మన ప్రభువును, మన యొక్క రక్షకుడును మనము ప్రతినిత్యము అనుసరించాలి, ఆయనలో ఆనందించాలి, ఆయనను ఆరాధించాలి. ఈరోజు కూడా కొన్ని శ్రేష్టమైన మాటలు మనం విందాం. గడిచిన దినంలో దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను ఉపయోగించుకోవాలి. పశ్చాత్తాపడడానికి, ఆయన పిలుపును అందుకొని ముందుకు వెళ్ళుటకు ఈ విధంగా వివిధ కోణాల్లో 7 అంశాలు మీకు తెలియపరుస్తూ వచ్చాను. అందులో మొదటి అంశము, మనము కొన్నిసార్లు మిస్సింగ్ ద ఛాన్స్ టు రిపెంట్. పశ్చాత్తాపడడానికి కొన్నిసార్లు అవకాశాన్ని కోల్పోయేవారుగా చాలామంది ఉంటారు అని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట చూపిస్తూ వచ్చాను. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల మీకు హృదయములను కఠినపరచుకోవద్దు అనే మాట చూపించాను. నిజమే, ఆయన మాట మనం విని హృదయాన్ని కఠినపరచుకోకుండా పశ్చాత్తాపడగలిగితే ఎంతో ఎంతో మేలు. దేవుని యొక్క వాక్యములో అనేక మంది ఆయన మాట విని పశ్చాత్తాపడ్డారు. అలాగే మరికొంతమంది ఆయన మాట వినక పశ్చాత్తాపడక నష్టపోయిన వారు కూడా ఉన్నారు. సో ఆయన మాట వినని వారెవరు, వినిన వారెవరు? కొద్దిగా యొక్క అంశాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట వినని వారిని మొట్టమొదట కొన్ని దినములు ప్రభు చిత్తానుకూలంగా నడిపింపు ప్రకారంగా ధ్యానించి, ఆయన మాట వినిన వారెవరు, కఠినపరచుకోకుండా మొదట కఠినంగా ఉన్నప్పటికీ మరలా ఆయన మాట విని ఎవరు వారి యొక్క హృదయాలు దేవునికి అప్పగించుకున్నారు, ఆ యొక్క విషయాలు కూడా మనం విందాం. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఇక దినము ప్రభువా, నీ యొక్క ప్రజలతో మీరు ఉండండి. నీ వాక్యం ద్వారా వారిని ప్రతిష్ఠించండి. నీ వాక్యం ద్వారా వారిని వెలిగించండి. యేసు నామములో ప్రార్థిస్తాను తండ్రి, ఆమేన్. అవును, దేవుని వాక్యమే మనల్ని వెలిగించేది. దేవుని యొక్క వాక్యమే మనల్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపించేది. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యము వినుట ద్వారా మనకి విశ్వాసము కలుగుతుంది. సో ఎవరు దేవుని యొక్క వాక్యంలో ఎవరు వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నారు? అవకాశం ఉంది, సమయం ఉంది, దేవుడు కృప ఇస్తూ ఉన్నప్పటికీ ఎవరు ఆ యొక్క అవకాశాన్ని కాలదొనుకున్నారు? ఏశావుని మనం చూడవచ్చు. ఈశావు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తన తమ్ముడైన యాకోబుకు అమ్మి వేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అందుకే ఒక మాట ఈ విధంగా చెప్పబడుతుంది. ఏశావు కోసం 12వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని, చేదైన వేరు ఏదైనానో మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. ఏశావు జీవితంలో దేవుడు ఎంతో గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చాడు. మనం అవకాశాల కోసం మాట్లాడుతూ ఈ యొక్క థీమ్లోనికి లేదా ఈ యొక్క అంశంలోనికి మనం వచ్చాం. ఎవరు పశ్చాత్తాపడలేదు, ఎవరు కఠినపరుచుకున్నారు? సో ఎవరికి అవకాశం ఇవ్వబడింది? ఆ యొక్క సమయంలో ఇస్సాకు రెబ్కాల జ్యేష్ఠపుత్రుడైన యాషావుకి చక్కని అవకాశం ఇవ్వబడింది. అన్నాడు అబ్రాము శారములు మనం చూసినప్పుడు, ఇస్సాకు ఇష్మాయిల్ ఉన్నప్పుడు, ఇష్మాయిలు అన్నాడు ఐగుప్తు యొక్క దాసికి పుట్టిన, హాగరుకు పుట్టిన ఇష్మాయిల్గా ఉన్నాడు. అతడు వాగ్దానానికి ఏమాత్రం కూడా అర్హుడు కాదు. వేరస్ మనం ఇస్సాకును చూసినప్పుడు, ఇస్సాకు వాగ్దానానికి అర్హుడు. ఇస్సాకు పొలంలో ధ్యానించుట, ఇస్సాకు సాత్వికంగా ఉండుట, ఇస్సాకు తన తండ్రితో పాటు మొరియా దేశంలో పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నప్పుడు మౌనంగా ఉండుట, కట్టెలు మోయుట, విధేయత, వినమ్రత, ఇస్సాకు జీవితంలో సాత్వికము, మనం స్పష్టంగా దేవునికి చిత్తాన్ని ఎరగటము, తన తండ్రి తెచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటము, వేరొక కనానీయుల కుమార్తెను ఎవరు చేసుకోకుండా తన యొక్క స్వజనములలోనే దేవుని చిత్తానుకూలంగా వివాహము చేసుకున్నట ఇస్సాకు జీవితంలో మనం చూస్తాం. ఎందుకంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. అబ్రాహాముకి ఎటువంటి వాగ్దానాలు అయితే ఉన్నాయో, ఇస్సాక్కి ఎటువంటి వాగ్దానాలు అయితే ఉన్నాయో, ఏశావుకు కూడా అటువంటి వాగ్దానాలే
అటువంటి ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడు. ఏషావుని ఒకవేళ ఏషావు దేవుని యొక్క మాట విని ఉంటుంటే ఏషావుని దేవుడు ఎంతగానో హెచ్చించి ఉండేవాడు. స్పిరిచువల్గా, వాగ్దాన ప్రకారంగా ఎంతగానో హెచ్చించి ఉండేవాడు. శారీరకంగా ఏషావు కూడా ఎంతో కొంత సంపాదించుకున్నాడు, కానీ ఆధ్యాత్మికంగా చరిత్రలో ఒక గొప్ప ఆశీర్వదించబడిన, దేవుని చేత దీవించబడిన, ఆధ్యాత్మికంగా దీవించబడిన వ్యక్తిగా మిగిలి ఉండేవాడేమో, ఒకవేళ కఠినపరచుకోకుండా దేవుని మాట పశ్చాత్తాపంతో విని లోబడి ఉంటే. కానీ అలా చేయలేదు. ఏషావు మనం చూసినప్పుడు ఇస్సాకు, రెబ్కాలకి మొదటి కుమారుడిగా ఉన్నాడు. అంటే హక్కులన్నీ తనవే, స్వాస్యము తనది, రెండింతల స్వాస్యము తనది, ఛాన్సెస్ తనవి, ఆపర్చునిటీస్ తనవి, సమస్తము తన చేతిలో దేవుడు పెట్టాడు. కానీ చేతుల్లో పెట్టింది అవకాశము దేవుడు ఒడిలో తెచ్చి పెడితే, కొన్నిసార్లు లోకంలో సామెత చెప్పిన ప్రకారంగా అవకాశం దగ్గరగా తెచ్చి పెడితే కాళ్ళతో తమ్ముతారట. ఏషావుకి అటువంటి అవకాశాలు, శ్రేష్టమైన అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. తన బర్త్ రైట్ అనేది అమ్మేసుకున్నాడు. దేనికి అమ్మేసుకున్నాడు? ఒక పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు. అన్నాడు యాకోబు చిక్కుడిగా కూర వండుతున్నాడు, ఆ యొక్క కూర కొరకు, ఒక పూట కూటి కొరకు ఏషావు తన యొక్క జ్యేష్ఠత్వపును హక్కును అమ్మేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అన్నాడు ఏషావు ఏమన్నాడంటే, ఏషావులో మొట్టమొదటి పొరపాటు ఏంటంటే తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. అంటే ఇది జ్యేష్ఠత్వపు హక్కు, బర్త్ రైట్ చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఆవశ్యకం నా యొక్క జీవితంలో. ఇది దేవుడు వాగ్దాన ప్రకారంగా నన్ను దీవించే నిబంధన ఇది అని చెప్పి తనకి ఏమాత్రం కూడా జ్ఞానము లేనివాడుగా ఉన్నాడు. తెలుసు, ఆ విషయాలను తెలుసు, కానీ అవి ఏమాత్రం కూడా పట్టించుకోలేని వాడుగా ఉన్నాడు. వాటి విలువ తెలిసి కూడా పట్టించుకోలేనప్పుడు దేవుడు చాలా బాధపడతాడు. మనం చాలా కోల్పోవలసి వస్తుంది. ఆదికాండం 25వ అధ్యాయంలో 32వ వచనంలో అన్నాడు యాకోబు, సరే నేను నీకు కోరిస్తాను అంటే, అప్పుడు ఏషావు ఏమన్నాడు తెలుసా అండి, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు ఇక జ్యేష్ఠత్వము అన్నాడు ఏషావు. నాకేం అవసరంలే, నేను చచ్చిపోతున్నాను, నాకెందుకు ఇక జ్యేష్ఠత్వము, నాకేం అవసరం అని చెప్పి దేవుడు తన చేతులతో, తన స్వహస్తాలతో జ్యేష్ఠత్వ హక్కును ఏషావుకి ఇస్తే కాళ్ళతో తన్నట్లుగా, నాకు అవసరం లేదన్నట్లుగా అది యాకోబుకి అమ్మేశాడు. ఇక బర్త్ రైట్ అనేది ఏంటంటే దైవికమైన ఆశీర్వాదం. ఇది డబ్బు కాదు, ప్రాపర్టీ కాదు, కానీ ఒక దేవునితో నిబంధన. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాషావు దేవుడు అని చెప్పి పిలువబడే అవకాశం. తరతరాల శాశ్వత దేవుడు, శాశ్వతముగా ఒక వ్యక్తిని ప్రతిష్ఠించే ఒక గొప్ప అరుదైన సన్నివేశం, అవకాశం. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటారు అందరూ కూడా. ఎవరు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాషావు దేవుడు అని ఎవరు అంటారు? అటువంటి గొప్ప అవకాశాన్ని, ఒక గొప్ప స్పిరిచువల్ ప్రివిలైజ్ని, ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీని అన్నాడు ఏషావు తృణీకరించాడు. కాలుతో తనంత పని చేశాడు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ కన్సిడర్ ఇట్ వర్త్లెస్, అదే మాత్రం కూడా ఉపయోగపడలేని దానిగా యాషావు భావించాడు జ్యేష్ఠత్వ హక్కును, ఒక స్పిరిచువల్ ప్రివిలేజ్. ఈరోజు ఈ యొక్క మాటలు మన యొక్క జీవితానికి, ప్రియ సోదరు, నీ యొక్క జీవితానికి నీవు అన్వయించుకుంటే నీవు కూడా దేవుని కంటే, దేవుడిచ్చే శ్రేష్టమైన వాటి కంటే లోకములో ఉన్న వాటిని ఎక్కువగా ఎంచుకుంటున్నావా? దేవుడు నీకు అన్ని తెచ్చి, దేవుడు నీకు ఉన్నతమైన ఆ యొక్క ఆప్షన్స్, లేకపోతే ఆ యొక్క అవకాశాలు, ఆపర్చునిటీస్ నీ ముందు పెడుతూ ఉంటే అవి ఏమీ కాదన్నట్లుగా, వర్త్లెస్గా, వ్యర్థమైనవిగా నువ్వు భావిస్తూ ఉన్నావా? ఈరోజు నీవు ఆయన బిడ్డవి, అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన వ్యక్తివి. ఏముందలే అని చెప్పి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావా? ఒక స్పెషల్ పర్సన్వి, నీకు ఇచ్చిన అవకాశాలు మర్చిపోతూ ఇష్టానుసారంగా లోకపరంగా బ్రతుకుతున్నావా? దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి విలువనివ్వకుండా లోకపు స్నేహము, లోకపు స్నేహితులు, లోకపు సినిమాలు, లోకపు ఆకర్షణలు, పార్టీస్, ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తూ ఉన్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, నీ యొక్క జీవితం ఏ విధంగా? ఇక లోకంలో సమయాన్ని గడపడానికి ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెడుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడిపే ఆ యొక్క సమావేశాలను, సభలను నిర్లక్ష్య పెడుతున్నావా? ఆదివారం కూడికలను నిర్లక్ష్య పెడుతున్నావా? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం నిర్లక్ష్య పెడుతున్నావా? ఈరోజు దేవుని కంటే నీకేది ఎక్కువే? కొన్నిసార్లు కొంతమంది వారి కాలేజీలో, ఆఫీసులో, స్కూల్స్లో, వారు పనిచేసే చోట వారికి విశ్వాసాన్ని వారు యేసుక్రీస్తు బిడ్డలమని వారు హైడ్ చేస్తూ ఉంటారు, దాస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు నిన్ను ఎంత ఘనంగా నిన్ను యొక్క స్థితిలో ఉంచాడు. దానికి కారణము దేవుడే. దాన్ని నువ్వు
ఆ యొక్క దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ని తృణీకరించి దేవుణ్ణే నువ్వు తక్కువగా చేస్తూ జీవిస్తున్నావా? ఒకసారి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా ఆలోచించు. రెండోదిగా నాడు ఏశావు మనం చూసినప్పుడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకోవడం మాత్రమే కాదు, భ్రష్టుడిగా ఉన్నాడు. దీనికి ఇంగ్లీష్లో గాడ్లెస్, ప్రొఫాన్ అని చెప్పి రాయబడింది. అంటే దేవుడు అంటే లెక్కలేని, ఇర్రెవరెంట్ అని చెప్పి కూడా రాయబడింది. అంటే అర్థం ఏంటంటే దైవిక భయం లేని, దేవునికి విలువలేని, దేవుడు లేని జీవితాన్ని ఆనాడు ఏశావు జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ చోజ్ ఫిజికల్ అపిటైట్ ఓవర్ స్పిరిచువల్ వాల్యూ అన్నాడు. మనం చూసినప్పుడు ఏశావు జీవితంలో ఒక పూట కూటు కోసం ఆశపడ్డాడు, కానీ దేవునికి ఏమాత్రం కూడా విలువ ఇవ్వలేని వ్యక్తిగా ఉన్నాడు. అంటే దైవిక భయము లేని వ్యక్తిగా ఉన్నాడు. ఈనాడు చాలా మంది కూడా దైవిక భయం లేని వారుగా దేవుని ప్రజలైనప్పటికీ ఇంకా జ్యోతిష్యాలు, ఇంకా లోకపరమైన విషయాలు, ఇంకా ఆ యొక్క ఎన్నో ఆచారాలు, ఇంకా ఎన్నో అలవాట్లు, ఈ విధంగా అనేకమైన పైకి ఆధ్యాత్మికంగా అందరికీ చెప్పుకుంటున్న లోపల ఎన్నో దేవుడు లేని జీవితం, దేవుడు అంటే భయము లేని జీవితం, దైవిక భయము లేని జీవితం, ఇంకా రాళ్ళను నమ్మటం, ఇంకా శకునాలు నమ్మటం, ఇంకా వీటిని ఆచారాలు నమ్మటం, భయము లేని జీవితం, దైవిక భయము లేని జీవితం. ఈరోజు అటువంటి పరిస్థితులు నీ యొక్క జీవితంలో ఉన్నాయేమో. లైట్గా ఒకవేళ నువ్వు తీసుకుంటాము, ఏశావు కూడా లైట్గా తీసుకున్నాడు, పర్లేదులే అని చెప్పి అనుకుంటున్నాడు, కానీ ఎంతో నష్టపడిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా వాక్యం చదవలేని జీవితం, ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క ప్రార్థన చేయలేని జీవితం, ఒకవేళ చేసిన ఏదో నామకార్థంగా ప్రార్థన చేసే జీవితం, ఎంతో గొప్ప ఇంటిని కట్టుకున్నప్పటికీ ఇంటిలో కుటుంబ ప్రార్థన లేని జీవితం, ఇంట్లో ప్రార్థన లేని పరిస్థితులు, తల్లి కానీ తండ్రి కానీ ఎవరు కూడా ఇంట్లో ప్రార్థన లేని పరిస్థితి. ఈరోజు ఈ యొక్క స్థితికి, ఆశీర్వాదానికి కారణము దేవుడే, కానీ ఇంట్లో ప్రార్థన లేదు, సమాధానం లేదు, సత్యం లేదు, వాక్యం లేదు. కానీ ఇంట్లో ఎప్పుడు చూసిన కలహాలు, గొడవలు, అసమాధాన పరిస్థితులు. మూడోదిగా ఏశావు జీవితంలో మనం చూసినప్పుడు భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది అపవిత్రత అన్నాడు ఏశావు. మనం చూసినప్పుడు ఇస్సాకు జీవితంలో అయితే అబ్రాహాము చెప్పిన మాట విన్నాడు, కానీ ఏశావు జీవితంలో ఇస్సాకు మాట వినకుండా జీవిస్తూ వచ్చాడు. తన యొక్క జీవితంలో తన బ్రతుకులు ఎంతో నష్టపోయాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు. జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్న తర్వాత, యాకోబు వెళ్ళిపోయిన తర్వాత కూడా మరికొంతమంది స్త్రీలను, అన్య స్త్రీలను వివాహం చేసుకుని తల్లిదండ్రులను ఎంతగానో బాధ పెట్టినవాడుగా అన్నాడు ఏశావు ఉన్నాడు. అన్నాడు ఏశావు వ్యభిచారిగా, అన్నాడు అపవిత్రుడిగా, సెక్షువల్లీ ఇమ్మోరల్ పర్సన్గా అన్నాడు ఏశావు ఉన్నాడు. ఈనాడు అనేక మంది విశ్వాసులు కూడా మనం చూసినప్పుడు క్లబ్స్, పబ్స్, ఇంకా అదే అనేకమైన వారు సోషల్ మీడియాలో, అప్లికేషన్స్లో చాటింగ్స్ చేసుకుంటూ, ఇంకా కాల్స్ మాట్లాడుకుంటూ, ఈ విధంగా అలా చేసుకుంటూ ఉన్నాయి. ఇంకా అనేకమైన పనికిరాని షోలు చూసుకుంటూ, ఇష్టానుసారంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడే అటువంటి షోలు చూసుకుంటూ, ఇంకా కొయర్లో సమయాన్ని గడుపుతూ, ఇంకా కొయర్లో పాటలు పాడేవారుగా, వర్షిప్ లీడ్ చేసేవారుగా, స్టేజ్ మీదకి అవసరమైతే వాక్యం చెప్పేవారుగా, ప్రార్థన చేసేవారుగా, సంఘములో పెద్దలుగా, ఈ విధంగా చాలా మంది ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీకు విలువైన సమయాన్ని ఇచ్చాడు, విలువైన ఆస్తిని ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఎందుకు? నువ్వు ఆయన సేవిస్తావా? ఏశావు వలె నువ్వు నష్టపోకూడదని ఈ దినమున ఏశావు నాడు మనం చూసినప్పుడు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికాడట. దేనికోసం వెతికాడు? పశ్చాత్తాపం కోసం వెతకలేదు. తను పోగొట్టుకున్న ఆశీర్వాదం కోసం తన ఆలోచన. హిస్ కాన్సంట్రేషన్ ఈజ్ ఆన్ ద బ్లెస్సింగ్స్ బట్ నాట్ ఆన్ ద బెస్టోవర్ హూ గివ్స్ us the blessings. తన ఆలోచన అంతా దేని మీద అంటే ఆశీర్వాదం మీదే. ఆశీర్వాదం ఇచ్చే దేవుడి మీద తనకు ఆలోచన లేదు, రిలేషన్షిప్ మీద ఆలోచన లేదు, రిజల్ట్స్ మీద ఆలోచన ఉంది. తనకి రిజల్ట్ కావాలి యాషావుకి, కానీ దేవునితో నా యొక్క రిలేషన్షిప్ ఏంటి అని చెప్పి ఆలోచన లేదు. ఈనాడు చాలా మంది కూడా వారు నష్టపోయినందుకు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ ఎందుకు బాధపడుతూ ఉన్నారంటే ఆ నష్టాన్ని బట్టి బాధపడతారు, కానీ అయ్యో నా యొక్క హృదయం ఈ విధంగా పాపం చేసింది, నేను దేవునికి ఎంతో బాధ కలిగించాను అన్న ఆలోచన లేదు. నష్టం జరిగిందన్న ఆలోచన అన్నాడు ఏశావుకి, అది మాత్రమే. దాంతో పాటు దేవా పశ్చాత్తాపడుతుందని చెప్పి పశ్చాత్తాపడలేదు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు అవకాశం తనకు దొరకలేదు, విసర్జింపబడ్డాడని మనం చూస్తూ ఉన్నాం. తను ఆనాడు జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించిన తర్వాత ఇంకా ఇంకా తప్పులు చేస్తే ఇంకా దేవునికి అయిష్టుడిగా మారిపోయాడు. ఇక దినమున నీవు దేవా, నేను నా యొక్క జీవితంలో ఏశావాడి తప్పులు చాలా ఉన్నాయి, పొరపాట్లు చాలా ఉన్నాయి, నన్ను మన్నించేయ, నన్ను క్షమించని చెప్పి విరిగి నలిగిన హృదయంతో నువ్వు వస్తే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఏమాత్రం కూడా అలక్ష్యము చేయడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఈ యొక్క వాగ్దానం దేవుడు అప్పుడు మీకు అనుగ్రహిస్తాడు. 25వ వచనంలో నేనే నా చిత్తానుసారముగా
నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. మన అతిక్రమాలను తుడిచివేస్తాడట, మన పాపాలు జ్ఞాపకం చేసుకుడట. ఆయన చిత్తానుసారంగా సమస్తము ఆయన మనల్ని పరిశుద్ధులుగా కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడట. అలాంటి యాషావు ఈ పని చేసి ఉంటే ఎంత బాగుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నీ యొక్క జీవితంలో యాషావు వలె కాక యాకోబు వలె యెహోవా దగ్గర పోరాడి యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చుకున్నట్లుగా నీవు కూడా శ్రద్ధతో దేవుని వెతుకు పశ్చాత్తాపంతో దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలిగిస్తుంది. యాషావు దుఃఖము జస్ట్ బ్లెస్సింగ్స్ కోసమే. ఆ దుఃఖం మారు మనసు కలుగు చేయలేదు, తనని ఆశీర్వదించబడే విధంగా చేయలేదు. కాబట్టి ప్రియ సోదరి మాటలు జ్ఞాపకం చేసుకో, నీ హృదయంలో పెట్టుకో. ప్రార్థనలు చేద్దాం. మీకోసం ప్రార్థన చేస్తాను. పరలోకం తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రం. అవును ప్రభు, మా యొక్క జీవితంలో మేము యాషావు కంటే గొనలేము కాదు. మా యొక్క జీవితంలో వాక్యపు వెలుగులో మేము ఎలా ఉన్నాం? యాషావు వలె జీవిస్తున్నామా, లేదా యాకోబు వలె పశ్చాత్తాపడి నిన్ను పోరాడి ప్రార్థనలో పోరాడి ప్రభువా నేను నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టనని చెప్పేవారుగా ఉంటున్నాం? ఒకసారి మేము వాక్యపు వెలుగులు సరి చేసుకోవడానికి కృప చూపండి ప్రభు. మా దైవ, మా ప్రభు, నీకు ప్రజలు ప్రభు ఎంతమంది అయితే ఇక మాటలు వింటున్నారో ప్రభు, వారి యొక్క మాటల ద్వారా సరిచేయబడి ప్రభు ఇక డైలీ డివోషన్ ద్వారా వారు దీవించబడానికి కృప చూపండి. ఇక ప్రభు యాషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారం మీలో ఎవడ కలడేమో చూచుకోండి జాగ్రత్తగా ఈ వాక్యం సెలవిస్తుంది. మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతలు, మీరు మాకు ఇచ్చిన పరిస్థితులు, అవకాశాలు, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవన్నీ నీ యొక్క చేతి భిక్ష ద్వారా మాకు వచ్చాయని ఎరిగి నిన్ను గణపరిచే వరకు మా జీవితాలు ఉండడానికి, నీ యొక్క ప్రజలందరికీ ఉండడానికి కృప చూపమని ఈరోజు వారందరికీ తోడుగా ఉండమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం కలుద్దాం. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.